ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం 126వ కీర్తన 7వ వచనం. కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనలు కోయును, పంట కోసిదరు. జాతికి వినాలి మాట. కన్నీటితో విత్తువాడు, కన్నీటితో విత్తనాలు వేసేవాడు సంతోష గానంతో పంట కోస్తాడంట. జాతికి వినాలి. మన జీవితాల్లో అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, వ్యాధులు ఎదురైనప్పుడు, ఎవరికి చెప్పాలో పరిస్థితి తెలియనప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తాం. చాలామంది చేస్తారు, వ్యక్తిగతంగా ఏడుస్తారు దేవుడి దగ్గర. వేదనంతా కూడా చెప్తారు. ఎందుకంటే ఎవరు చెప్పినా విన్నప్పుడు, ఎవరు పట్టించుకోలేనప్పుడు మనకు దిక్కెవరంటే దేవుడే. ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటాడు, తగిన చర్య తీసుకుంటాడు. అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టావో సంతోషంతో పంట కోస్తావని వాక్యం సెలవిస్తుంది. గమనించాలి ప్రియులారా. అయ్యో, నేను ఏడుస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, దేవుడు చూడలేదా, దేవుడికి అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? నీ ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఇప్పుడు కన్నీటితో విత్తనం వేస్తున్నావు, పంట కోసేటప్పుడు సంతోషంగా పంట కోస్తావు. అంటే దాని రిజల్ట్ బహు గొప్పగా ఉంటుంది. నువ్వు ఏడ్చిన ఏడుపుకి రిజల్ట్ బహు గొప్పగా ఉంటుంది. ఆశ్చర్యపోయే రీతిగా దేవుడిస్తాడు. ఉదాహరణ చూస్తే, అన్న వెళ్ళి షిలోహు మందిరంలో ఏడుస్తూ కళ్ళమ్మ నీళ్ళు కారిపోతుంటే యాజకుడు అడుగుతాడు, లేదా అక్కడికి వచ్చి ఇంత ఇదిగా ఏడుస్తున్నావు, నువ్వేమైనా మత్తు దానివయ్యా, మద్యం తాగావా, ఏంటి ఆ ఏడుపు ఏంటి, అలా కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి ఏంటి అని చెప్పి అడిగితే ఆవిడ అంటది, ఏలినవాడా, దైవజనుడా, నా హృదయాన్ని దేవుని సందులో కుమ్మరిస్తున్నాను, ఏడుస్తున్నాను అంటే బతిమాలుకుంటున్నాను నీ చెప్తే సమాధానం. ఎంతగానో ఏడుస్తుంది ఆవిడ. కళ్ళం నీళ్ళు చూసి ఆశ్చర్యపోతాడు ఆ దైవజనుడు. ఫలితం వచ్చేసింది. గొప్ప ప్రవక్త సమూయేలు బిడ్డగా పొందింది. ప్రియులారా, గమనించాలి. ఆవిడ కాచిన కన్నీరు, అంటే కన్నీటితో విత్తనం మందిరంలో వేసింది, ఫలితం సమూయేలు అనే బిడ్డను పొందగలిగింది. ప్రియులారా, ఈ ఉదయకాలం ఏడుస్తున్నావు నువ్వు. అయ్యా, నువ్వు ఏడుస్తున్నావు, పర్లేదు, ఏం పర్లా, నీ కన్నీటికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. అనేకసార్లు దేవుని సందులో నీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నా ప్రభువు నాకు ఖచ్చితంగా సమాధానం ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా తెల్లవారుజాము 4 గంటలు లేచి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడి దర్శించి ఆదరిస్తున్నాడు. మరి నీ జీవితంలో కూడా జరుగుతుంది. గమనించాలి ప్రియులారా, కన్నీటి ప్రార్థన విలువైనది. కన్నీటితో ఇప్పుడు విత్తనం వేస్తున్నావు, పంట మాత్రం సంతోషంగా కోస్తావు. గమనించాలి. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితులను ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు ఎవరు పట్టించుకోవట్లేదా, నీ గురించి ఎవరు ఆలోచించట్లేదా? ఒక ఆయన ఉన్నాడు, ప్రభు ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబిస్తాడు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలిని బైబిల్ చెప్తుంది. విరిగిపోయిన మనసు, నలిగిపోయిన మనసు ఆయనకి ఇష్టం. ఖచ్చితంగా దాన్ని జవాబిస్తాడు. మగ్దలిని మరి యేసే పాదాల మీద పడి ఏడుస్తూ ఆ కన్నీటితో ఆయన పాదాలు తడిపేసింది. ఏడ్చేసి ఆయన పాదాలు కన్నీటితో తడిపేసింది. బైబిల్ చెప్తుంది పాదాలు తడిపినని. అంటే ఎంత కన్నీరు కార్చిందో ఒకసారి ఆలోచించండి, ఎంత ఏడ్చిందో. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ దేవుని బిడ్డను ఎవరైనా సరే, మనుషులు చెప్పుకొని ఏడ్చే బదులు, మనుషులు చెప్పుకొని బతిమాలుకునే బదులు, మనుషులు చెప్పుకొని నీ విజ్ఞాపన బాధలు చెప్పే బదులు దేవుని దగ్గర మోకరించి కన్నీటితో చెప్పి చూడు, ఖచ్చితంగా జవాబు వస్తుంది. మగ్దలిన మరీగా దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు, నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదాను, వెళ్ళమ్మా, వెళ్ళి ఇంకా హ్యాపీగా ఉండు అన్నాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ వేదంతో నలిగిపోతున్నావా, కన్నీటితో విసిగిపోతున్నావా, ఏంటి నాకు పరిస్థితి, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఒకవేళ నువ్వు అనుకుంటే, ప్రియ సోదరి, స్నేహితుడా, అమ్మ, నా మాట వినండి, ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. నిన్ను విడిచిపెట్టాడు, తగిన ఫలితం నీకు ఇస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు నువ్వు పంట సంతోషంగా కోస్తావు. అప్పుడు ఆశ్చర్యపోతారు. ఆ పంట కోసినప్పుడు చూసిన జనం ఆశ్చర్యపోతారు. ఎంత బాగా దీవించబడ్డారు ఇటు వీళ్ళు, ఎంత బాగా ఆశీర్వదించబడ్డారు ఇటు వీళ్ళు అని ఆశ్చర్యపడే రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం 126వ కీర్తన 7 ప్రకారంగా కన్నీటితో విత్తువాడు సంతోష గానంతో పంట కోసేదరు. ఖచ్చితంగా నువ్వు పంట కోస్తావు. ఫలితం ఉంది నీకు. ఒకనొక దినం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా యోబు కన్నీరట ప్రవాహం వల్లే విడిచాడట. నా కన్నీళ్ళు నేను ప్రవాహం వల్లే దేవుని దగ్గర విడిచాను. బైబిల్లో రాయబడి ఉంది, గమనించాలి. యోబు గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే,
నా కన్నీళ్ళు ప్రవాహం వలే దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. ఏడుస్తున్నాడు. ప్రవాహం అంటే కంటిన్యూగా ఒక ప్రవాహం ధారగా వచ్చేస్తుంది యోబు కళ్ళమ్మ నీళ్ళు. నేనేం చేశాను? ఏం తప్పు చేశాను? నా పిల్లలు లేరు, నా ఆస్తి లేదు, నా బంగారం లేదు, నా ఒంట్లు లేదు, నా పొలం లేదు, ఏమీ లేనని పైగా జబ్బుతో ఏడుస్తూ అంటాడు. ప్రవాహంలో వెంటనే ఫలితం కోసాడు కదా, రెట్టింపు ఆశీర్వాదంతో యోబుని దేవుడు దీవించాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మరి నీకెందుకు చేయడు? చేస్తాడు, ఒకరోజు వస్తుంది. కంగారు పడిపోవద్దు, తొందరపడవద్దు ప్రియా. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదరు. నువ్వు కోస్తావు. ఒకరోజు వచ్చినప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఇంత బాగా దీవించబడ్డారేటి, వెళ్ళి ఇంత బాగున్నారేటి, ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు వీళ్ళని నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగి కన్నీటి ప్రార్థన ముందుకు సాగి సంతోషగానంతో పంట కోసేదో ధైర్యంగా ఉండు. ప్రభునికి తోడే ఉంటాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు సమృద్ధిగా దీవించుగాక. చాలామంది వింటున్నారు, షేర్ చేస్తున్నారు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. బోల్డ్ కార్యక్రమం మీరు చూడవచ్చు. దేవుడు సమృద్ధిగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.